ఆర్టీసీలో ఎటు చూసినా సమస్యలే తాండవిస్తున్నాయి. దీనికి సంబంధించి మాకు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, గత కొద్ది నెలల కాలంగా కూడా ఆర్టీసీకి ఇచ్చిన హామీల పట్ల ప్రభుత్వం అలసత్వం వహిస్తూ వస్తుంది. దీనికి సంబంధించి ఆర్టీసీ కార్మికులు ఏమనుకుంటారు? ఎందుకంటే రోజువారీగా వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇంకా భవిష్యత్తులో అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేస్తోంది అని ఎంతో కొంత ఆశతో ఉన్నారా? ఏం చర్చ జరుగుతోంది అంతర్గతంగా? కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని చెప్పాలి. ఆర్టీసీ ఉద్యోగులు గత 8 నెలలుగా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో ఆర్టీసీకి సంబంధించి 5 హామీలను ఇచ్చింది. అందులో మొదటగా ఆర్టీసీ ప్రభుత్వం ఏర్పడగానే విలీనం చేస్తాం, ఉద్యోగులను విలీనం చేస్తాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వము 90% పైగా విలీన ప్రక్రియ పూర్తి చేసింది. దాన్ని ప్రభుత్వం ఏర్పడగానే విలీనం చేసి ప్రభుత్వంలో కలుపుకుంటామని చెప్పింది. దాంతోపాటు పెండింగ్లో ఉన్న 2 పీఆర్సీ బకాయిలు చెల్లిస్తాం. అదేవిధంగా వచ్చే పీఆర్సీలో ఆర్టీసీ ఉద్యోగులను పీఆర్సీలో వచ్చే చేర్చే విధంగా కూడా చేస్తామని చెప్పారు. మరోవైపు ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా సదుపాయాలు కల్పిస్తామని చెప్పింది. అంతేకాకుండా ఇటు కొత్త బస్సులు ఆధునీకరించడము, మరో కొత్త సర్వీసులను అందించడము, దాంతోపాటు యూనియన్లను కూడా పునరుద్ధరించుకునే అవకాశం కల్పిస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన మాత్రము ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ఉద్యోగుల పట్ల నిరంకుశ వైఖరిని అయితే అవలంబిస్తుందని చెప్పాలి. మొత్తంగా ఈ 8 నెలలుగా చూసినట్టయితే అటు ప్రభుత్వము మరికొద్ది 3 నెలలు సమయం ఇచ్చాము చేస్తుందని ఎదురు చూసిన ఉద్యోగులకు అయితే తీవ్ర నిరాశ ఎదురైందని చెప్పాలి. ఉద్యోగులు మాత్రము అన్ని యూనియన్లు, అన్ని సంఘాలు కలిపి ఒక జేఏసీగా ఏర్పడి ప్రభుత్వంపై ఒక తిరుగుబాటుగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్ని సంఘాల యూనియన్లు ఈ మధ్యనే ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఒక జేఏసీగా ఏర్పాటు చేసుకొని తమ పెండింగ్ సమస్యలకు సంబంధించి ప్రభుత్వంపై పోరుకైతే ఉద్యోగులు అయితే సిద్ధమవుతారు చెప్పాలి. మొత్తంగా విలీనం ఆర్టీసీలో ప్రభుత్వంలో విలీనం అయితే దాదాపు 43,000 పైగా ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపబడతారు. దాదాపు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఇది 90% పైగా పూర్తయింది. అయితే అపాయింటెడ్ ఒకటే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ ఉద్యోగులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అపాయింటెడ్ ఇప్పించి తమల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయినా కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. గత బడ్జెట్లో మాత్రము బడ్జెట్ ఈసారి దాదాపు 4,000 కోట్లు మాత్రమే కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ బడ్జెట్ సరిపోవడం లేదని కూడా ఆర్టీసీ ఉద్యోగులు చెప్తున్నారు. అయితే మహాలక్ష్మి పథకం ద్వారా నెలకు 600 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తుంది. దాదాపు 8 నెలలుగా 4,800 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. ఈ నేపథ్యంలో అటు తమకు చెల్లించాల్సిన 200 కోట్ల బకాయిలు, పెండింగ్ బకాయిలు ఎందుకు చెల్లించడం లేదంటూ కూడా ప్రభుత్వాన్ని ఆర్టీసీ ఉద్యోగులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఆర్టీసీ ఉద్యోగులపై కూడా దాడులు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మహాలక్ష్మి పథకం ద్వారా గతంతో పోలిస్తే ప్రయాణికుల సంఖ్య 3 రెట్లు పెరిగిందని చెప్పాలి. బస్సులు సరిపోవడం లేదు. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే 9,000 పైగా బస్సులు నడుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో గతంలో 3,800 ఉంటే ఇప్పుడు 2,800 బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. ఇది పెరిగిన జనాభాకు ప్రయాణికులకు సంబంధించి బస్సులు ఏమాత్రం సరిపడం లేదు. బస్సులో చూసినట్టయితే మనము రోజు ఎక్కడో ఒక సంఘటనలో అటు డ్రైవర్ల పైన కానీ కండక్టర్ల పైన కానీ దాడులు జరుగుతున్న విషయాలు అయితే మనకు సోషల్ మీడియాలో రోజు కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో ఉద్యోగులుగా తీవ్ర మనోవేదనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో 8 గంటలు పనిచేసేవారు. ఇప్పుడు మహాలక్ష్మి పథకం ద్వారా ఉద్యోగుల నియామక ప్రక్రియ లేదు. మరోవైపు పని భారం కూడా పెరుగుతుంది. 8 గంటలు చేయాల్సిన పని దాదాపు 12 నుంచి 15 గంటలు కూడా చేయాల్సి వస్తుందని కూడా ఉద్యోగులు తీవ్ర మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక గత నెలలో 3,000 పైగా పోస్టులను భర్తీ చేస్తామని కూడా ఆర్టీసీ ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ లేదు. ఎప్పుడు ఈ ఉద్యోగులను భర్తీ చేస్తారనేది కూడా విషయం తెలియకపోవడంతో ఉద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తాము వెంటనే కూడా ఆర్టీసీలో నియామకాల ప్రక్రియ పెంచాలి, నియామక ప్రక్రియ పూర్తి చేసి వెంటనే తమకు సంబంధించిన పెండింగ్ సమస్యలను కూడా తీర్చాలని కూడా ఆర్టీసీ ఉద్యోగులు అయితే పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రభుత్వం నుంచి మాత్రము ఎలాంటి స్పందన అయితే రావడం లేదు. గత అసెంబ్లీలో ఆర్టీసీ విలీన ప్రక్రియ సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు సైతం మా మంత్రి రవాణా శాఖ మంత్రిని పొన్న ప్రభాకర్ను కూడా వివరణ అడగగా దానికి సంబంధించి కూడా గత ప్రభుత్వమే చేసింది అని దాటవేసే ధోరణి కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆర్టీసీ ఉద్యోగులు మాత్రము ప్రభుత్వంలో విలీనం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. తమ పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలి.
కల్పించాలి. దాంతోపాటు కొత్త బస్సులను కొనుగోలు చేయాలి. పనిభారం పెరుగుతున్న నేపథ్యంలో కొత్త ఉద్యోగ ప్రక్రియ కూడా పూర్తి చేయాలి. తమకు పనిభారం కూడా తగ్గించాలని చెప్తున్నారు. మరోవైపు నగరంలో చూసినట్టయితే దాదాపు 2800 బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. ఇది బస్సులు ఈ సంఖ్య మాత్రం ఏమాత్రం సరిపోదు. విపరీతమైన మహాలక్ష్మి పథకంతో ఇటు బస్సుల సంఖ్య కూడా తగ్గిపోయింది. ప్రయాణికుల సంఖ్య ఎక్కువైంది. అయినా కానీ గంటల తరబడి కూడా ఇటు బస్ స్టాప్లో వెయిట్ చేసినా కానీ ప్రయాణికులకు బస్సులు రాని పరిస్థితి నెలకొంది. అటు ఉద్యోగులు తమ ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ కూడా ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక బస్సులు టైంకి రాకపోవడంతో అటు విద్యార్థులు నగర శివార్లోని విద్యార్థులు అయితే అటు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ను పూర్తిగా ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రజల నుంచి కూడా ప్రయాణికుల నుంచి కూడా బస్సుల సంఖ్య పెంచాలని కూడా ఒక డిమాండ్ అయితే పెద్ద సంఖ్యలో ఆర్టీసీకి వెళ్తుంది. అయినా కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన అయితే కనిపించట్లేదు. మొత్తంగా చూసినట్టయితే ప్రభుత్వంలో విలీన ప్రక్రియ కావచ్చు, ఇటు పెండింగ్ బకాయిలు కావచ్చు, ఇటు తమకు పని భారం తగ్గించడం కావచ్చు, ఆర్టీసీ ఉద్యోగుల మీద జరుగుతున్న దాడులను కూడా ఆపాలని కూడా ప్రభుత్వాన్ని కూడా పెద్ద ఎత్తున కూడా ఆర్టీసీ ఉద్యోగులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ మహేష్, మొత్తం మీద ఎక్కడ చూసినా ఆర్టీసీలో సమస్యలు తాండవిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల విలీన ప్రక్రియను వేగవంతం చేయాలని టీఎస్ఆర్టీసీ జేఏసీ డిమాండ్ చేస్తుంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని జేఏసీ నేతలు కోరుతున్నారు. ఆర్టీసీని బలోపేతం చేయడంతో పాటు కార్మికులకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. పెండింగ్ లో ఉన్న 2 పీఆర్సీలను వెంటనే ఇవ్వాలని కూడా అడుగుతున్నారు. పని గంటలకు మించి విధులు నిర్వర్తిస్తున్న ఆర్టీసీ కార్మికుల కష్టాలను ప్రభుత్వం పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలని వేడుకుంటున్నారు. కొత్త బస్సులతో పాటు సిబ్బంది నియామకాలు చేపట్టి ఆర్టీసీ కార్మికుల కష్టాలు తీర్చాలని జేఏసీ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం. ఇక మరోవైపు చూసుకుంటే మొన్నటి వరకు కూడా ప్రశాంతంగా ఉన్న తెలంగాణ ఇప్పుడెందుకు అలజడిగా మారింది? కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎందుకు శాంతి భద్రతలు అదుపు తప్పాయి? బీఆర్ఎస్ పాలనలో దేశంలోనే నెంబర్ 1గా నిలిచిన తెలంగాణ పోలీసు వ్యవస్థ ప్రతిష్ట ఇప్పుడెందుకు మసకబారుతోంది? ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏమైనట్టు?